తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంకు చెందిన అరూరు జ్ఞానేంద్ర అనే యువకుడు తాను కొన్న కొత్త కారుతో నాయుడుపేట పట్టణ వీధిలో వేగంగా తిరుగుతూ తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నిరసన భిక్షాటన చేస్తూ ర్యాలీగా వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలపైకి దూసుకొచ్చాడు. ఇవేవి పట్టించుకొని అంగన్వాడీలు కారుకు దారిచ్చి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు. తిరిగి నిరసనకారుల వద్దకు వచ్చిన జ్ఞానేందర్ మహిళలు అని కూడా చూడకుండా వారితో వాగ్వాదానికి దిగాడు. తన 30 లక్షల కారుకు అడ్డుగా వస్తారా, మీ ర్యాలీలు రోడ్డు సైడ్ మాత్రమే చేసుకోవాలంటూ హుకుం జారీ చేశాడు. పెళ్లకూరు మండలానికి చెందిన జనసేన నాయకుడిని అంటూ ఊగిపోయాడు. తీరా విచారిస్తే జనసేన పార్టీకి ఇతనికి సంబంధం లేదని, పార్టీ నుంచి తనని సస్పెండ్ చేశారని తేలింది. మొదటి నుంచి ఇతని ప్రవర్తన వివాదాస్పదమే. గతంలోనూ ఇతనిపై నాయుడుపేటలో ఓ ఇంట్లో క్షుద్ర పూజలు చేశారంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ తమ డిమాండ్లకు తన మద్దతు తెలుపుతుంటే, మేం జనసేన అంటూ గుర్తింపు లేని చోట నాయకులు హల్చల్ చేస్తున్నారంటూ అంగన్వాడీ మహిళా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. Get